దుబాయ్ దేశం సంపన్న దేశంగా ఎందుకు మారింది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. అంతేకాకుండా ఏమీ లేని స్థాయి నుంచి దుబాయ్ దేశం సంపన్న దేశంగా మారడం చాలా మందిని అయితే ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న సంపన్న దేశాలతో పోల్చినట్లయితే ఇది 4వ స్థానంలో ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే దుబాయ్లో ఆయిల్ బావులు ఉన్నాయి, ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల దుబాయ్ దేశం అనేది సంపన్న దేశంగా మారింది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది కొంతవరకు కరెక్ట్ అయినా పూర్తిగా ఇది వాస్తవం కాదు. అయితే ఇది ఆయిల్ని అక్కడ ఉన్న వాళ్ళకే సరిపోక పక్క రాష్ట్రాల నుంచి అలాగే దేశాల నుంచి ఇది ఆయిల్ని అయితే తీసుకుంటుంది అనమాట, అంటే దిగుమతి చేసుకుంటుంది. అయితే పూర్తిగా ఆయిల్ మీద ఆధారపడి దుబాయ్ నగరం అనేది అభివృద్ధి చెందింది అనేది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఆయిల్ అమ్మకంలో దుబాయ్ దేశానికి చాలా తక్కువ ఆదాయం అయితే వస్తుంది. అయితే దుబాయ్ దేశం మరి ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏమిటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఏదైనా జంక్షన్ గా ఉండే ప్రాంతం అయితే బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే దుబాయ్ కూడా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది ఒక జంక్షన్ గా ఉంది, అంటే హబ్ అన్నమాట. అన్ని దేశాలతో పోలిస్తే ఇది హబ్ గా ఉండడం వల్ల ఇది త్వరితగతిన అభివృద్ధి చెందింది. ప్రపంచంలో రవాణాలో ఇది కీలక కేంద్రంగా ఉంది. 2017 లెక్కల ప్రకారం 88 మిలియన్ ప్యాసింజర్స్ ని 2.6 మిలియన్ కార్గోని ఇది చేరవేసింది. ఇక్కడ కార్గో అంటే వస్తువులను తీసుకువెళ్లే ఓడ లేదంటే వస్తువులను చేరవేసే ఏదైనా సరే, అంటే మన బస్సు గాని ట్రైన్ గాని అలాగే విమానం గాని దేన్నైనా సరే ఇక్కడ కార్గో అని అంటారు. దుబాయ్ దేశంలో 4 లక్షల విమానాలు అయితే ప్రతి సంవత్సరం అక్కడికి వస్తూ పోతూ ఉంటాయి. విమానాల రాకపోకలతో దుబాయ్ నగరం అనేది చాలా రద్దీగా ఉంటుంది. షిప్ కార్గోకి అలాగే విమాన కార్గోకి పశ్చిమాన నుంచి తూర్పుకి రావాలంటే ఇది ఒక జంక్షన్ గా ఉండేది. ఇది ఇలా మధ్యలో ఉండడం వల్ల రవాణా వ్యవస్థకి ఇది ఒక జంక్షన్ గా మారిపోయింది. దానివల్ల దుబాయ్ దేశం అనేది బాగా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా దుబాయ్ లో ఒక ఎయిర్పోర్ట్ అయితే ఉంది, దాన్ని జబల్ అలీ ఎయిర్పోర్ట్ అంటారు. అయితే దుబాయ్లో ఎప్పుడైతే ఆయిల్ పడుతుందో అప్పుడు ఆ ఆయిల్ ని ప్రమోట్ చేయడానికి అలాగే ఇన్వెస్టర్లు దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికి అవసరమైన వ్యూహాలను అలాగే ప్లాన్స్ ను దుబాయ్ వాళ్ళైతే చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఇన్వెస్టర్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదైనా ఫ్యాక్టరీని కానీ లేదంటే ఎక్కడైనా ఆఫీస్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకు ట్యాక్స్ కట్టే పని లేకుండా వాళ్ళకైతే వాళ్ళు ఒక అవకాశాన్ని అయితే కల్పిస్తూ ఉంటారు. ఇలా ట్యాక్స్ అనేది మినహాయింపు ఇవ్వడం వల్ల చాలా మందికి అది ఒక అవకాశంగా మారిపోయింది. అందువల్ల ఎక్కువ మంది పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ వర్తకానికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఎక్కువగా వస్తాయి. జబల్ అలీ ఎయిర్పోర్ట్ ఉంది అని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. అయితే ఈ జబల్ అలీ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు ఇండస్ట్రియల్ ఏరియాగా ప్రభుత్వం మార్చడం జరిగింది. అయితే ఈ ప్లేస్ అనేది వర్తకం చేయడానికి ఒక మహాసముద్రం అని చెప్పుకోవచ్చు. ఈ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్న ప్రాంతంలో ప్రతి రోజు వివిధ దేశాల నుంచి ఎన్నో దేశాల నుంచి అక్కడికి దిగుమతి అవుతూ ఉంటాయి వస్తువులు. అలాగే అక్కడ నుంచి దేశ విదేశాలకు ఎగుమతులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. వివిధ రకాల వర్తకాలతో ఆ ప్రదేశం అనేది ఎక్కువగా రద్దీగా మారుతుంది, అంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియా. దుబాయ్ దేశం అనేది 35 కిలోమీటర్ల చుట్టుపక్కల వైశాల్యం అయితే కలిగి ఉంది. అంతేకాకుండా అక్కడ జాబ్ చేయడానికి లక్షల మంది అయితే వస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఇండియన్స్ పాకిస్తానీలు ఇక్కడికి వస్తూ ఉంటారు దుబాయ్ దేశంలో జాబ్ చేయడానికి. ఇక్కడ ప్రాజెక్టులు ఎక్కువగా రావడం వల్ల అదే స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ ఉండడం వల్ల ప్రపంచ దేశాల్లో 150 నుంచి 200 దేశాల ప్రజలు ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చి ఇక్కడైతే స్థిరపడుతూ ఉంటారు. వివిధ దేశాల నుంచి ప్రజలు ఇక్కడ జాబ్ చేయడానికి రావడం వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. దానివల్ల ప్రాజెక్టులు మరికొన్ని ఉద్యోగాలు అయితే ఇక్కడ సృష్టించబడ్డాయి. ఉపాధి అవకాశాల విషయంలో మనం చూసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో 78.3% ఇక్కడ ఉపాధి రేట్ అయితే ఉంది. 83% శ్రామిక శక్తి ప్రవాసులదే. ఇక మనం రంగాల వారీగా ఉపాధి అవకాశాలు చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో 7%, పరిశ్రమల్లో 15%, సేవా రంగంలో 78% ఇక్కడ ఉపాధి అవకాశాలు అయితే ఉన్నాయి. తమ వారిని పిలిపించుకోవడానికి వీసా స్పాన్సర్షిప్, విజిట్ వీసా చూసుకున్నట్లయితే విజిట్ వీసాని తక్కువలో ఇవ్వడమే కాకుండా వివిధ దేశాలతో పోల్చినట్లయితే వీసాకు సంబంధించిన నిబంధనలు అనేది ఇక్కడ కష్టతరంగా ఉండవు. దాంతో టూరిజం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందింది. దానివల్ల రెవెన్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అభివృద్ధి చెందింది. అన్ని దేశాలతో వీళ్ళు సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల ఆయుధాలకు అలాగే సైన్యానికి వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం లేకుండా పోయింది. 60కి పైగా దేశాలతో వీళ్ళకు డిప్లొమాటిక్ సంబంధాలు అయితే ఉన్నాయి. అవి ఏమిటని చూసుకున్నట్లయితే చైనా, జపాన్, సౌత్ కొరియా, పాకిస్తాన్, రష్యా, ఇండియా,
అమెరికా తదితర దేశాలు. వీళ్ళకు అణు కర్మాగారాలు లేవు, బయోలాజికల్ ఆయుధాలు లేవు, కెమికల్ ఆయుధాలు లేవు. వాటి స్థానంలో వీళ్ళు ఏం చేశారంటే సముద్రపు నీటిని మంచినీళ్ళుగా మార్చుకోవడం లాంటి పరిశ్రమలు వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనుషులు బతకడానికి కావలసిన వనరులను ఏర్పాటు చేసుకోవడంలో వాళ్ళు వ్యూహాత్మకమైన చర్యలను చేపట్టారు. ఇక సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే కర్మాగారాల విషయంలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే దుబాయ్ లో బతకడానికి అన్ని వనరులు ఉన్నాయని ప్రపంచ దేశాలకు తెలిసిందో ప్రపంచ దేశాల దృష్టి దుబాయ్ మీద పడింది. ఇక్కడ ఎప్పుడైతే ఉచిత వాణిజ్యం, నామమాత్రపు పన్ను రేటు, ఆదాయ పన్ను అనేది లేకపోవడంతో వివిధ దేశాల వాళ్ళు ఎక్కువగా ఇక్కడకు రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన దానిలో ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు, లేదంటే ఏదైనా బిజినెస్ చేయాలనుకోండి దానికి సంబంధించి కూడా వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి ఇష్టపడడం జరిగింది. మనం పైన చెప్పుకున్న అవకాశాలన్నీ ఇక్కడ ఉండడంతో దుబాయ్ దేశం అనేది సంపన్న దేశంగా అభివృద్ధి చెందింది. ఆర్థిక, వాణిజ్యం, రవాణా, పర్యాటక, చమురు, సాంకేతిక వనరులు ఇక్కడ ఆర్థిక ఆధారాలు అయ్యాయి. వీటితో పాటు తయారీ సేవలు అందించడం, పర్యాటకంపై ఎక్కువ దృష్టి సారించారు. అంతేకాకుండా ఇక్కడ కఠినమైన చట్టాలు తీవ్రంగా అమలు చేయడం జరుగుతుంది. ఇక్కడ అత్యాచార కేసులు అనేది ఉండవు, పిల్లలను ఎత్తుకెళ్లడం అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడ స్నాచింగ్ లేదు, అంటే చైన్ స్నాచింగ్ అంటారు కదా, అంటే మెల్ల ఉన్న చైన్లను లాక్కెళ్లిపోవడం, ఇలా ఇటువంటి కేసులు ఇక్కడ ఉండవు. ఇల్లు, విలువ, ఆస్తి, దుకాణం వంటి వాటి భద్రత అక్కడ ప్రభుత్వమే తీసుకుంటుంది. అక్కడ ఎక్కువగా షాపులకు గాజు గోడలే ఉంటాయి. ఇలా మన ఇండియాలో ఉన్నట్లుగా షాపులకు షట్టర్లు ఉండవు. షాప్ క్లోజ్ చేసినా సరే విండో షాపింగ్ చేసే వాళ్ళు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది. మతపరమైన గొడవలు అనేది అక్కడ ఉండకోకుండా అక్కడ ప్రభుత్వమే చూసుకుంటుంది. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా మతపరమైన ప్రచారాలకు తమ ఇళ్లలోనే చేసుకోమంటుంది. అక్కడ ప్రభుత్వం రోడ్డుపై గుంపులుగా చేరడం, రోడ్లపై నినాదాలు చేయడం, రోడ్లను బ్లాక్ చేయడం, ట్రాఫిక్ కి అంతరాయం కలిగించడం, అలాగే పక్క ప్లాట్ లో ఉన్న వాళ్ళని ఇబ్బంది కలిగించడం లాంటి వాటికైతే ఇక్కడ ఆస్కారాలు అయితే లేవు. అంటే అక్కడ ప్రభుత్వం అయితే అక్కడ రూల్స్ అయితే అంత స్ట్రిక్ట్ గా చేసింది. దుబాయ్ దేశం అనేది జనవాసానికి అలాగే ప్రశాంతమైన జీవితానికి కొలువుగా మారింది. కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో దుబాయ్ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కువగా అభివృద్ధి చేసింది. అంతేకాకుండా దీని విషయంలో కూడా అక్కడ గవర్నమెంట్ అయితే తెలివిగా వ్యవహరించింది. అయితే ఇక్కడ బస్ స్టాప్లు ఉంటాయి కదా, ఇక్కడ బస్ స్టాప్లు దేనికైనా సరే ఏదైనా కంపెనీ తన పేరు పెట్టుకోవాలని అనుకుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం అనుకుంటూ ఉంటాం కదా విజయవాడ బస్ స్టాండ్ అని, అలాగే స్వరం బస్ స్టాండ్ అని, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. సో ఇటువంటి సమయంలో అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ మాచివరం అనే ప్లేస్ లో ఏదైనా కంపెనీ తన పేరు పెట్టుకోవాలంటే ప్రభుత్వం అయితే ఛార్జ్ చేస్తుంది అనమాట ఆ కంపెనీకి. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే ఒక సంవత్సరానికి టాటా మోటార్స్ స్టాప్ అని పెట్టుకోవాలనుకోండి. ఆ సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆ టాటా స్టాప్ అనేది తీసివేయాలని, అంటే మేము ట్యాక్స్ కట్టలేము గవర్నమెంట్ కి, మాకు టాటా స్టాప్ అనే పేరు వద్దు అనుకున్నారనుకోండి, అదే స్టాప్ ని వేరే వాళ్ళకి అప్పచెప్తుంది అనమాట. అంటే దాని తర్వాత దాని పేరు ఎవరైనా రంగారావు వచ్చి ఈ స్టాప్ పేరు రంగారావు అని మార్చండి అని చెప్పారు అనుకోండి, అయితే టాటా స్టాప్ ని తీసివేసి అక్కడ రంగారావు స్టాప్ గా ఆ స్టాప్ పేరు అయితే మార్చడం జరుగుతుంది. అంటే ఇక్కడ బస్ స్టాప్ పేర్లు అనేది మార్చుకోవచ్చు అనమాట. మార్చుకున్నందుకు గాను గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. అయితే స్టాప్ పేరు మారిస్తే ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది కదా అని చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతిసారి అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది అనమాట ఆ స్టాప్ పేరుతో. అలా అనౌన్స్మెంట్ చేయడం వల్ల అక్కడ ప్రజలందరికీ మళ్ళీ ఇది అలవాటు అయిపోతుంది. అయితే దుబాయ్ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసింది, అలాగే ఇటువంటి ప్రయోగాలు కూడా చాలా చేసింది. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ప్రజల పైన ఎటువంటి భారం పడుకోకుండా, ప్రజల నుంచి అనేది ట్యాక్స్ అనేది వసూలు చేయకుండా ప్రభుత్వం ఇటువంటి మార్గాల ద్వారా అయితే ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తుంది. అలాగే డబ్బు సంపాదన అటువంటి మార్గాల ద్వారా అక్కడ గవర్నమెంట్ అయితే పొందుతుంది. దుబాయ్ లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ మహిళలకైతే పూర్తిగా రక్షణ ఉంటుంది. వాళ్ళ హక్కుల విషయంలో అలాగే ఉద్యోగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అయితే అక్కడ ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. దుబాయ్ లో నివసిస్తున్న వ్యక్తులు అలాగే అక్కడ మహిళలకు రక్షణ ఉందని చెప్పుకోవడం చాలా గమనార్హమైన విషయం అన్నమాట. మహిళల పట్ల అత్యధికమైన గౌరవం ఇవ్వడమే కాకుండా మహిళలకు రక్షణ, న్యాయానికి సంబంధించిన ప్రతి చట్టం అత్యున్నత స్థాయిలో అమలవుతుంది. దుబాయ్ లో ఏ చిన్న తప్పు చేసినా సరే తక్షణమే వాళ్ళను దేశం నుండి బహిష్కరిస్తుంది. అందుకే అక్కడ ప్రజలు అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఆడవాళ్ళు ఎటువంటి డ్రెస్ వేసుకున్నా సరే వాళ్ళను ఎక్కువగా అదే పనిగా చూడడానికి ఇష్టపడరు. కుటుంబంతో సహా ఇక్కడ సెటిల్ అవడానికి దుబాయ్ అనేది చాలా సేఫ్ కంట్రీ అని చెప్పవచ్చు. ఇంత సేఫ్టీగా ఉంటుంది కాబట్టి కెనడా వాళ్ళు పెట్టి బేడా సర్దుకొని దుబాయ్ లో సెటిల్ అవడానికి వస్తూ ఉంటారు. అయితే మనకు పై విషయాలు చూసిన తర్వాత దుబాయ్ క్రమశిక్షణ కలిగిన దేశం అంటే పొరపాటే. ఇక్కడ అన్ని దేశాల్లో లాగా సినిమా హాల్లు ఉన్నాయి, పబ్లు ఉన్నాయి, క్లబ్లు ఉన్నాయి, బార్లు ఉన్నాయి,
మనిషి చెడిపోవడానికి కారణమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి మన దేశంలో మాదిరిగానే. కానీ ఇక్కడ ఒకటే రూల్ ఉంది, అదేమిటంటే మన వల్ల మరొకరికి ఇబ్బంది కలగకోకుండా ఏ విధంగానైనా మనం ఇక్కడ జీవించవచ్చు. దుబాయ్ లో 2022 సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి అంటే మనం జీడిపి అంటాం కదా, ఆ జీడిపి చూసుకున్నట్లయితే నామినల్ గా $501.3 బిలియన్ అనమాట. పర్చేజింగ్ పవర్ పార్టీ రేట్ అంటారు, అంటే ట్రిపుల్ అని అంటారు అనమాట. దీన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే కొనుగోలు శక్తి సమానమైన రేటు అంటారు. దుబాయ్ లో దీని యొక్క రేటు చూసుకున్నట్లయితే $779.2 బిలియన్ అయితే ఉంది. ద్రవ్యోల్బణం 3.6% గానైతే ఉంది. ఇది మొత్తం దుబాయ్ లెక్కలు అయితే 2022 సంబంధించినవి. అయితే ఇప్పటి లెక్కల ప్రకారం కాకుండా 2017 సంవత్సరం నాటికి దుబాయ్ యొక్క లెక్కలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకుందాము. ఇక రంగాల వారీగా మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం 0.9%, పరిశ్రమలు 49.8%, సేవలు 49.2% అభివృద్ధి ఉందన్నమాట. అంటే 2017 లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2017 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దుబాయ్ దేశం అనేది బాగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. దుబాయ్ లో ఉన్న అన్ని రంగాలు మొత్తం మనం చూసుకున్నట్లయితే 99.9% అయితే ఉంది. మిగతా 0.1% అయితే చమురు అయితే ఉందన్నమాట. అంటే చమురు నుండి వీళ్ళకి ఆదాయం వచ్చేది 0.1% మాత్రమే. దుబాయ్ అయితే ఈ విధంగానైతే అభివృద్ధిలో ఉండడం వల్ల ఎక్కువ మంది దుబాయ్ లో సెటిల్ అవడానికి, దుబాయ్ లో వ్యాపారం చేయడానికి, అలాగే దుబాయ్ వెళ్ళడానికి ఎక్కువ మంది అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.